ఒకటి చెప్పు. ఈ సింగింగ్ అనేది డబ్బు సంపాదించడం కోసం ఎంచుకున్నావా? లేకపోతే నీకిష్టమైనది, నీకు ప్రీతికరమైంది, నాకిదే ఇష్టం అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావా? నేను మీకోటి అడుగుతాను. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఆ! ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ఎక్కువ వస్తదా? హ్మ్. స్టార్టింగ్ నుంచి వచ్చి సింగర్‌కి ఎక్కువ వస్తదా చెప్పండి? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ రాదు. స్టార్టింగ్ రాదు. కానీ ఒక ఫిక్స్‌డ్ ప్యాకేజ్ తర్వాత ఉంటది. ప్యాకేజ్ ఉంటది. ఫిక్స్‌డ్ ప్యాకేజ్ ఉంటది. మంత్లీ ఇంత ఇన్‌కమ్ ఉంటది. చేతిలో ఇంత వస్తది అన్న విషయం ఉంటది. అలాంటిది అదన్నీ నాకు ఇన్ఫోసిస్ వచ్చిందండి. ఇన్ఫోసిస్ జాబ్. ఆ! ఇన్ఫోసిస్ అదంతా వదిలేసి సూపర్ సింగర్స్ వచ్చారంటే ఓన్లీ మనీ గురించి వచ్చారంటారే. జస్ట్ అంటే అడుగుదామని. లైక్ మనీ నాకు అర్థమైంది. అంటే లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ జాబ్‌ని పక్కన పెట్టి ఇండస్ట్రీ వచ్చానా లైక్ సో నాకు ప్యాషన్ ప్యాషన్ అది. అంతే. ఆ ప్యాషన్‌తో వచ్చేసావు. సో ఇంకా కొన్ని నీ పర్సనల్ విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి మెలోడీ సాంగ్ వినాలని. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచ్చట కుశలమే. సూపర్! సూపర్! కమల్ హాసన్ సాంగ్ చాలా బాగుంటుంది కదా, వినసొంపుగా. ఇదన్నీ కూడా మనం మంచిగా నిద్రపోయేటప్పుడు పక్కన ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఈ మెలోడీ సాంగ్స్ ఉన్నదే అంతే, బాధని మర్చిపోగొడుతుంది. పాటలు వింటే బాధ హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. ఎట్ ఏ టైం కొన్ని పాటలు వింటున్నప్పుడు ఇక ఏడ్చుకుంటూనే ఉండేలాగా లవర్స్కి ఆ టైప్ వెళ్ళిపోతుంది. జోల పాటలాగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. 1991 సాంగ్స్ అంటేనే ఇక అంతే లెజెండరీ సింగర్స్ అండి వాళ్ళ. ఆ టైంలో మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారు ఓ రేంజ్లో ఉన్నారు. సో మరి ఇప్పుడు మీ పర్సనల్ ఇష్యూకి వచ్చేద్దాం. సో అమ్మ, అన్నయ్య, నాన్న, మీరు నలుగురే. సో మరి మీ యొక్క ఫ్యామిలీలో సో ఎక్కువ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా సంతోషాలన్నిటిని మీ మనసులో పెట్టుకుంటారు, బాధలను ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మీరు పంచుకోవాలని అరే నాకు ఈ సంతోషం ఉంది ఆ టైంలో పంచుకుంటారు, కానీ బాధను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోరు. సో అటువంటి షేర్ చేసుకోలేని బాధాకరమైన విషయం ఏమైనా ఉందా మీ లైఫ్లో జరిగింది ఫ్యామిలీ విషయంలో? బాధాకరమైన విషయమా? ఆలోచించాల్సిన విషయమే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్థిక పరంగా కానీ చదువు పరంగా కానీ డాడీ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ. డాడీ రిస్ట్రిక్షన్స్ ఏం కాదు అసలు. సపోజ్ అంటే అంటే ఇది నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. అసలు డాడీ రిస్ట్రిక్షన్స్ అసలు ఏం ఉండవు మా డాడీ. లేవు అసలు. ఏం ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇదే చదవాలి అని ఏం ఉండదు. నీకు ఏం నచ్చితే అంటే ఏం నచ్చితే చేయాలంటే నేను నచ్చింది చేయమని కాదు. ఎలా అంటే లైక్ నాకు ఏం కావాలన్నా ఇచ్చే టైపు, ఏం చేయాలనుకున్నా ఒప్పుకునే టైపు. లైక్ అంత నన్ను ఒప్పుకుంటారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇదంతా జరిగింది. లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా. అంత నమ్మకం ఉంది కాబట్టి మా డాడీ యాక్సెప్ట్ చేస్తారు నన్ను అని నమ్మకం ఉంది కాబట్టి ఇలా చేశాను, కానీ లేకపోతే చేస్తాను. ఓకే. సో అంత స్టార్టింగ్ నుంచి కూడా హ్యాపీ ఫ్యామిలీ, ఏ బాధ అనేది లేదు. అంటే ఏ బాధ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎంతవరకు బ్రెయిన్ తీసుకొస్తున్నామా అనేది. అంటే మా మమ్మీ నాకు కానీ అన్నయ్య ఎప్పుడు స్ట్రెస్ ఈ మన ఫ్యామిలీలో ఇది ప్రాబ్లం, మన ఫ్యామిలీలో ఇది ప్రాబ్లం అని చెప్పే టైప్ కాదు. ఈ రోజు ఇది అంటే ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజు మంచి ఏంటి, నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అనేటట్టే ఉంటుంది. కానీ ఈ రోజు ఇంత కష్టాలు పడ్డాం కదా, నిన్న ఇంత కష్టాలు పడ్డాం కదా, అదే మ్యూజిక్ వేసుకొని ఉండదు. ఓకే, అంటే అర్థమైందా? నేను చెప్పలేకపోతున్నా. అంటే ఆ టైప్ కాదు. ఈవెన్ మా డాడీ కూడా ఎలా జరగాలనుకుంటే ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి సింపుల్ గా లైఫ్ తీసుకున్నాం టైప్ అంతే. ఏదొచ్చినా కానీ లైట్ తీసుకుంటే మన మంచిగా ఎలా జరగాలంటే అలా రాసి అంతే, అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు ముందుకు తీసుకుంటే. అంటే లేకుండా ఏం లేవు, అంటే కష్టాలు లేకుండా ఉంటాయి. దాన్ని ఎక్కువ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకొని అట్లా. ఎవరైనా వెన్నుపోటు గొడవడం లాంటి ఏమైనా ఉందా? నమ్మించి మోసం చేస్తారు కదా, ఫ్యామిలీని కానివ్వండి, నిన్ను కానివ్వండి, నీ ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, సంథింగ్ ఏదన్నా. అంటే జరిగి ఉండొచ్చు, మరి నా వరకు అయితే రావు.
అంటే ఓకే. మా ఫ్యామిలీలోనే ఏమైనా జరిగినా కూడా వాళ్ళిద్దరూ చూసుకుంటారు తప్ప మా వరకు వామ్మో! మాకేంటో ఇన్ని ఉన్నాయి. వెన్నుపోటులు. అందరికీ ఉంటాయి, ఆ! ఆబ్వియస్లీ ఉంటాయి. అందరూ ఎవరు మంచిగా వెళ్ళిపోరు కదా. హ్మ్. ఆబ్వియస్లీ ఉంటాయి, లైక్ మోసాలు కానీ ఏమైనా సరే ఉంటాయి ఆబ్వియస్లీ. కానీ అవన్నీ బయటికి తీసుకొచ్చి అంత రచ్చ చేసే అంత ఏం కాదు. అండ్ వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అన్న ఫీలింగ్. ఓకే. మీ ఇంట్లో అమ్మ దగ్గర నుంచి, లేదా అన్నయ్య దగ్గర నుంచి, లేదా డ్యాడీ దగ్గర నుంచి. సో, మరి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావో ఒక్కొక్క మాటలో చెప్పేసేయండి. ఒక్కొక్కరి గురించి. అన్నయ్య ఫస్ట్ మా డాడీ నుంచి స్టార్ట్ చేస్తా. హ్మ్. మా డాడీ అయితే వెరీ సింపుల్ అన్నమాట. అంటే ఎంత పెద్దది ఎంత పెద్ద తలకాయ నొప్పి అయినా సరే అంత తలకెక్కించుకోరు. అయ్యిందా ఓకే అన్నట్టుండదు. అంటే అయిపోయిందా ఇలా అలా జరగాలని రాసి పెట్టింది అలా జరిగింది అంతే అనే హ్మ్. టైప్ అన్నమాట. సో అంటే ఇప్పుడు నార్మల్‌గా ఏదైనా తలకెక్కించుకుంటేనే ప్రాబ్లమ్ అయితది. సో అలా ఎక్కించుకున్నప్పుడు సింపుల్‌గానే ఉంటది. ఈవెన్ మనం అది సక్సెస్ అయినా సరే హ్మ్. ఈరోజు ఇది సాధించాం కదా అని చెప్పి ఎక్కువ తలకెక్కించుకున్నాం అనుకోండి పొగరు పెరుగుతది. సో అలా ఓకే. సింపుల్‌గా లైట్ తీసుకొని వదిలేస్తారన్నమాట. ఏదైనా సింపుల్‌గా లైట్ తీసుకొని వదిలేస్తారు. ఈవెన్ నేను సూపర్ సింగర్స్‌కి వెళ్ళిన తర్వాత కూడా హ్మ్. వెళ్ళింది పాడుతూ వచ్చింది అంతే. అంటే లైక్ కొంచెం సేపు ఆనందం ఉంటది. బట్ హ్మ్. దాన్ని ఎక్కువ హడావిడి చేసి లోపలికి తీసుకునే అంత టైప్ కాదు. ఓకే. సో అలా సింపుల్‌గా వెళ్ళాడు అన్నమాట డాడీ. ఓకే. మా మమ్మీ ఏంటంటే ఇంకా ఏ లైక్ ఎలా అంటే ఏదైనప్పటికీ నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్డ్‌గా ఉండాలి. ఓకే. సూపర్. హ్మ్. మా అన్నయ్య అయితే ఇంకా ఎక్స్‌ట్రీమ్ హార్డ్ వర్కర్. అంటే తనకి ఏం కావాలనుకుంటాడో అది అంటే మేబీ అట్లా పెంచడం వల్ల అనుకుంటా మేబీ. ఏం కావాలో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే ఏమైనా ఇప్పుడు ఒక ఆర్ట్ అనే ఆర్టిస్ట్ యాక్చువల్లీ. సో ఓకే. ఏమైనా ఒక డ్రాయింగ్ వేసాడంటే అది అయ్యేంత వరకు పెద్దగా అంటే నిద్రపోకుండా హీజ్ ఏ ఆర్టిస్ట్. కష్టపడతాడు బాగా. హీజ్ హ్మ్. ఆర్టిస్ట్ నాతో పాటు ఎక్కడికంటే అక్కడికి వస్తుంటాడు. అండ్ హ్మ్. ఆల్సో హీజ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓహ్! సో అంటే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడంటే వాడు ఎంత హార్డ్ వర్కర్ అని జనరల్‌గా ఎవరికైనా అర్థమైపోద్ది. ఓకే. సూపర్. ఒక్కొక్క దగ్గర నుంచి ఇలా మంచి అయితే నేర్చుకున్నావు. ఒక మంచి సపోర్ట్ నాకు ఓకే. ఫ్యామిలీ అంటే మంచి సపోర్ట్. కావాలి సపోర్ట్‌ని ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎంతమందున్నారు ఫ్యామిలీ నుంచి. అవును. సో, నీకు బ్లెస్ అన్ని కదా. రకాలుగా అమ్మ నుంచి, అన్న దగ్గర నుంచి, డ్యాడీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి, మంచిగా వీళ్ళందరినీ ఇలానే యూజ్ చేసుకోమంటే వేరే విధంగా కాదు. మంచిగా అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్‌తో మంచిగా నువ్వు అనుకున్న అంటే ఫ్రీడమ్ ఎక్కువ హ్మ్. ఇయ్యరు. హ్మ్. అలా అని కట్టేసి ఉంచరు. అంటే ఓకే. నువ్వు విచ్చలవిడిగా తిరుగు అని చెప్పరు. హ్మ్. అలా అని నువ్వు ఇది చేయకూడదు అని చెప్పరు. హ్మ్. ఆబ్వియస్లీ నేను కూడా బ్లైండ్ అంటే మా ఫ్యామిలీ అంటే నాకు ఇంకా చాలా ఎక్కువ అన్నమాట. హ్మ్. వాళ్ళ ముగ్గురు తర్వాత ఏదైనా సరే. అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా అదే. కానీ ఇంకా నేనేం చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పేసే చేస్తా. ఓకే. ఏం చేసినా ఎక్కడికెళ్తున్నా కూడా చెప్పేసే చేస్తా. ఓకే. ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత మరి నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే రికార్డింగ్స్ అన్నిటి వాటి మీద ఫోకస్ పెడుతున్నారా? ప్రెజెంట్ సంగీతం మొత్తం నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకోవాల్సింది సంగీతం ఎవ్వరు మొత్తం నేర్చుకోలేదు. వెరీ బిగినర్. నేను ఇంకా స్టార్ట్ నేర్చుకుంటూనే ఉన్నారు. సో, వీటన్నిటికి ఇప్పుడు డ్యాడీ సపోర్ట్ చేస్తున్నారా? ఇంక అయిపోయింది. ఇంక ఫ్రీ అయిపోయాను అక్కడి నుంచి. అంటే ఒకేసారి చేంజ్ అయిపోయినట్టు కాదు కానీ ఆ! ఓకే. అంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో అన్నట్టు. బట్ నేను జాబ్ కూడా చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్‌కి ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటది. అరే నా పిల్లలు సపోర్ట్ అంటే వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఫీలింగ్ ఉంటది కదా. సో ఆబ్వియస్లీ నాది జాబ్ కూడా చేద్దాం అనే ప్లాన్‌లో ఉన్నా. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు కూడా తెలవదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ తరుణి. థాంక్ యూ సో నువ్వు మచ్. మంచిగా ఇటువంటి సాంగ్స్ పాడుతూ ఇంకా సూపర్ సింగర్ గాని ఫర్దర్‌గా ఏమి మీకు ఇట్లా ఛాన్సెస్ వచ్చినా వదిలిపెట్టుకోకుండా మీ టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ సాంగ్ మన యొక్క ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మంచి సాంగ్‌తో ఎండ్ చేద్దాం. జగదేక వీరధీర జాలేస్తుంది నీ పైన, పనిమాల వెనకాలస్తే పడిపోతానా నేనైనా, చూపిస్తా నేనెవరో చూపిస్తా, అవకాశమే కాస్త వదలనగా, చూపిస్తా చుక్కల్ని చూపిస్తా, తిన్నగా నువ్వు వదిలేట్టు రాస్తా, చలో మర్చిపోయేట్టు జాదు చేస్తా వస్తా, నీతో ప్రయాణిస్తా, నవ్వులే నటిస్తా, నిన్ను ఎలాగో భరిస్తా, చూస్తా
నిన్నో చూపు చూస్తా మొరయ్యేట్టు చేస్తా నన్ను వదిలేట్టు చేస్తా. సూపర్ సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.